హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చికెన్ ఆలూ కర్రీ, చికెను బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్ ఆలూ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకోవాలండి. దీనికోసం ఇవన్నీ వేసుకుని మసాలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక ఒక పెద్ద ఆనియన్స్ ఒక 2, 3, 4 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. ఈ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై అయినాక పసుపు వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గసగసాలు మనం ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చికెన్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. 1/2 కేజీ చికెన్ వేసేసుకొని కలిపేసుకుందామండి. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే వాటర్ వస్తుంది చికెన్లోంచి అంతా కూడా. ఇలా వాటర్ వచ్చింది కదా. ఇప్పుడు ఒక 2 పెద్ద ఆలు 2 కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఆలు కూడా మగ్గాలి కొంచెం. ఇప్పుడు ఇలా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఒక 1/2 టేబుల్ స్పూన్. కారం వేసుకోండి ఒక 2 టేబుల్ స్పూన్. మీరు తినేదానికి రుచికి తగినట్టుగా కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా వేసానండి 1 టేబుల్ స్పూన్. కలిపేసుకుందామండి. ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. మంచి ఘాటుతో చాలా బాగుంటుంది. వేసుకున్నాక కలిపేసుకుందాం. వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మీడియం గ్లాస్తో వాటర్ వేసుకోండి. ఆల్రెడీ మగ్గిపోయిన చికెనే, ఆలు కూడా త్వరగానే ఉడికిపోద్ది కాబట్టి మీడియం గ్లాస్ సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక్కసారి 2 మినిట్స్ పెద్ద మంట పెట్టుకోండి. పెద్ద మంట పెట్టుకుంటే ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే కర్రీ చక్కగా రెడీ అయిపోతుందండి. గ్రేవీతోటి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఆఫ్ చేసేసుకోవటమే అండి. అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ ఆలూ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా పెట్టండి. ఇదిగోండి సర్వింగ్ బౌల్లో కూడా వేసేసుకున్నాను. చికెన్ ఆలూ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చికెన్ కర్రీ ఇష్టమన్న వాళ్ళు ఒక లైక్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.